విజయ్ అధికారంలోకి రాగానే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది అంటూ ఎలాంటి గొడవ లేకుండా సహకరిస్తూ వచ్చినటువంటి స్టాలిన్ చివరికి తన కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ని వెళ్ళి విజయ్తో కలవండని చెప్పి పంపి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడన్నటువంటి విజయ్కి సంబంధించి 6 నెలల దాకా అతన్ని పనిచేసుకొని ఇస్తాం, ఆ తర్వాత మేము అతను మాట మీద నిలబెట్టుకోవాలని కోరుకుంటాం, ఆ తర్వాత ఏం చేస్తాం అన్నటువంటిది ఉద్యమిస్తాం అన్నటువంటి పాయింట్ నేపథ్యంలో ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు స్టాలిన్ మళ్ళీ మాట మార్చేశాడు, మనసు మార్చుకున్నాడు. అప్పుడే విమర్శలు సంధించాడు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్స్తో భారీగా ఎత్తున పెంచుకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా విజయ్ ఎన్నికయ్యాడు. విజయ్కి కనీసం బూత్ ఏజెంట్స్ను కూడా అపాయింట్ చేసుకోలేకపోయాడు. అనేక ప్రాంతాలు బూత్ ఏజెంట్స్ కూడా లేరు ఆ పార్టీకి. చివరికి అతను చెప్పేటటువంటిది క్లీన్ పాలిటిక్స్ అనేటటువంటిది ఉత్తుత్తిది మాత్రమే అన్నటువంటిది అతని చేతికి అంటుకున్నటువంటి ఏదైతే లాటరీ కింగ్ కుటుంబపు లెక్కలు, ఇసుక సిమెంట్ అందరికీ తెలిసిందే. కాబట్టి విషయం అది కాదు. ఏదైతే ఏఐఏడిఎంకేతో ప్రత్యామ్నాయంగా అంటే అందులో నుంచి ఎమ్మెల్యేలు రావడానికి కారణం కూడా స్టాలిన్నే అన్నటువంటి మాటల నేపథ్యంలో మిగతా వాళ్ళని కాపాడుకుంటూ రెండో పక్క నాతో గొడవలు వద్దన్నటువంటి ధోరణి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు.